మందకృష్ణ నా జాతి కాదు, ఒక దళిత నాయకుడు, ఒక హరిజన నాయకుడు. ఎంత గొప్ప పోరాటం అండి. ఇలా మందకృష్ణ తలుసుకుంటే, మందకృష్ణ తలొగ్గితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ఏ ఎమ్మెల్సీ, ఏ మంత్రో, ఏ రాజ్యసభనో, ఏ గవర్నరో, ఏ కేంద్ర మంత్రో ఇస్తుండ్రి. కానీ మందకృష్ణ మాదిగ గారు ఏ దానికి కూడా నా ముందున్నది అదే, నేను పట్టింది అదే, ఎస్సీ వర్గీకరణనే నా ఆశయం అని పోరాటం చేశాడు. ఇవాళ మందకృష్ణ కీర్తి ప్రతిష్ట ఏ కాడికి ఎదిగిందో తెలుసా? ఇవాళ ఎవరెవరు యూపీలో కూడా నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, ఎంత తారీఫ్ చేస్తుర్రు ఆయన అంటే. ఇవాళ మందకృష్ణ ఇవాళ కొందరు అంటారు, కొందరు ఏళ్ళు నాకే ఆరం జడగొట్టుకుంటారు అని. ఈ బడుగు నాయకులు ఇప్పటిదాకా పేర్లు చెప్పిన వాళ్ళంతా ఏళ్ళు నాకే ఆరం జడగొట్టుకుంటారు. కానీ మందకృష్ణ అది అట్లా కాదు. ఉపవాసం ఉన్నా ఏ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా పోరాటం చేసి ఇవాళ ఎస్సీ వర్గీకరణను సాధించుకుంది. ఆయన చరిత్ర ఇవాళ కాదు, ఈ భూమి బతుకున్న, ఈ భూమి ఉన్నన్ని రోజులు, ఈ కలియుగం ఉన్నంత వరకు ఆయన తదనంతరం కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మలు ఎట్లా పెడుతున్నామో ప్రతి కూడలిలా, రేపు జాతులన్నీ మందకృష్ణ బొమ్మలు కూడా పెట్టే చరిత్రకారుడిగా ఆయన మిగిలిపోతాడు.